గర్ల్స్ ట్రిప్ అంటే షాపింగ్, ఫోటోస్ అనుకుంటాం. కానీ ఈ ట్రిప్ మాకు మెమోరీస్, బ్లెస్సింగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్‌నిచ్చింది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇది మా ఫస్ట్ ఎవర్ గర్ల్స్ ట్రిప్ టుగెదర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ మదురై జర్నీ. నంద్యాల నుండి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నామనమాట మేము. సో, ఈ ట్రిప్‌కి మేము నలుగురం ఎళ్ళాము. నలుగురిలో ముగ్గురికి ఫస్ట్ ఎవర్ గర్ల్స్ ట్రిప్. ఒక అమ్మాయి మాత్రం ఆల్రెడీ చాలా సార్లు ట్రిప్స్‌కెళ్ళి ఉంది. సో, ఇక్కడ మేము బస్సు వచ్చే లోపల కొన్ని రీల్స్ అవన్నీ చేసుకుందామనైతే అన్నీ చేసుకున్నాము. ఈ లోపల బస్సు అయితే వచ్చేసింది. ఇలా ఫ్రెండ్స్ అందరము నలుగురం కలిసి అలా బస్‌లో టైమ్ స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సో, నెక్స్ట్ మేము వెళ్ళాక ఇలా చేయాలి, ఈ టైంలో ఇక్కడికెళ్ళాలి, అలా వెళ్ళాలి అని చెప్పేసి అన్నీ బస్‌లోనే కాసేపు మాట్లాడుకున్నాము. సో, అలా మాట్లాడుకొని, పడుకొని మార్నింగ్ లేచేసరికి మేము మదురైలో రీచ్ అయ్యామనమాట. ఆల్మోస్ట్ 7:30-8 ఆ టైంలో అయితే మదురైకి రీచ్ అయిపోయాం మేము. దెన్ నెక్స్ట్ అక్కడ రీచ్ అయ్యాక అక్కడ ఆటో వాళ్ళతో షేరింగ్‌లో మాట్లాడుకొని సో, రూమ్స్‌కైతే వెళ్ళిపోతున్నాము. సో, మేము నంద్యాల నుంచి మదురై రెసిడెన్సీ అనే హోటల్‌లో రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నామనమాట. ఈజీగా ఉంటది. వెళ్ళినంక హరీ బరీగా ఉండొద్దని రూమ్స్ ముందే అడ్వాన్స్డ్‌గా బుక్ చేసుకున్నాము. సో, ఫైనల్లీ మేమైతే మా రూమ్స్‌కొచ్చేసాము. ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం అనిపించింది ఆ లగేజ్ అంతా మొయ్యలేక. సో, రూమ్స్ అయితే చాలా నీట్‌గా, చాలా హైజీన్‌గా చాలా బావుండింది. సో, ఈ రూమ్స్‌కి మాకు కొంచెం ప్రైస్ పడింది. బట్ స్టిల్ దానికి వర్త్ ఇట్ అనమాట. చాలా బావుండింది రూమ్స్ అయితే. చూస్తున్నారు కదా వీడియోలో. సో, అక్కడ మేము చెక్ ఇన్ అయ్యేసి మా లగేజ్ అంతా డ్రాప్ చేసేసి నియర్ బై హోటల్స్ ఏమన్నా ఉన్నాయా? కొంచెం మంచిగా టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామట మేము. సో, దానికోసమైతే ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి బానే తిరిగాము. బట్ మాకెక్కడ అంత అసలు ఐడియా లేదు. ఏం దొరకలేదు. ఇక్కడేదో బావుందని చెప్పేసి ఇక్కడికొచ్చాము. బట్ తీరా అక్కడ దగ్గరికెళ్లి చూసేసరికి అది క్లోజ్ ఉంది. మళ్ళీ దేవుడా అనుకుంటూ ఇంకో ప్లేస్‌కి వెళ్ళి అక్కడైతే దోస ఆర్డర్ చెప్పుకున్నాము. ఇక్కడ ఏందో మరి సాంబార్ అంటే సాంబార్‌లా లేదు. పప్పులాగా ఉందన్నమాట. సో, అక్కడ ఫైనల్లీ బ్రేక్‌ఫాస్ట్ దోస తినేసి మళ్ళీ మా రూమ్స్‌కొచ్చేసాం. సో, ఇంకా కెటిల్ తర్వాత ఇక్కడ టీ బ్యాగ్స్, షుగర్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, ముందే మనం టీ లవర్స్ కాబట్టి సో, టీ చేసుకొని తాగుదామని నాకొచ్చినట్టు ఎట్లో అట్లా చేసినా పర్వాలేదు. టేస్ట్ అయితే బానే వచ్చింది. చూస్తున్నారు గదా! ఫస్ట్ టైమ్ అనమాట అందరూ పెట్టడం. నేను చాలా అడ్డదిడ్డంగా పెట్టేసిన. బట్ స్టిల్ టేస్ట్ అయితే బాగా కుదిరింది. సో, ఇదన్నమాట నా డ్రెస్. ఇప్పుడు మహల్‌కి వేసుకెళ్ళాలి ఈ డ్రెస్. సో, ఈ డ్రెస్‌లో నేను ఎలా అనిపిస్తున్నాను, ఏంటి అనేది నా ఫైనల్ అవుట్‌పుట్ చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఈసారి డార్క్ షేడ్ లిప్‌స్టిక్ అయితే వాడాను. నాకైతే బాగా నచ్చింది. స్పెసిఫిక్‌గా అంత డార్క్ షేడ్స్ అయితే నేను యూజ్ చేయను. బట్ నాకైతే బాగా నచ్చింది పర్సనల్‌గా. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, రెడీ అయిపోయి అక్కడి నుంచైతే మహల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము విజిట్ చేస్తున్న ఈ తిరుమల నాయర్ మహల్ ఇదొచ్చేసి మదురైలో ఒక బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. ఈ మహల్‌ని కింగ్ తిరుమల నాయర్ గారు 1636లో కట్టించారన్నమాట. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంది. అండ్ అడల్ట్స్‌కొచ్చేసి ₹10, కిడ్స్‌కొచ్చేసి ₹5 అండ్ ఫారెన్ అడల్ట్స్‌కొచ్చేసి ₹50, ఫారెన్ చిల్డ్రన్స్‌కి ₹25. కెమెరా, నెక్స్ట్ వీడియో కెమెరా ఇట్లా యూజ్ చేస్తే వాటి కోసం స్పెసిఫిక్‌గా చార్జెస్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ టికెట్స్ ఎక్స్‌ట్రాగా పే చేయాలి. ద్రవిడియన్ అండ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ కాంబినేషన్‌లో బిల్డ్ చేసిన ఈ ప్లేస్ చాలా అంటే చాలా గ్రాండ్‌గా ఉంది. ఒకప్పుడు ఇది ఇప్పుడున్న సైజ్ కంటే కూడా ఆల్మోస్ట్ 4 టైమ్స్ పెద్దగా ఉండేదన్నమాట. హ్యూజ్ పిల్లర్స్, బ్యూటిఫుల్ ఆర్చెస్ అండ్ రాయల్ వైబ్స్ ఈ ప్లేస్‌కి స్పెషల్ అట్రాక్షన్. ఒకసారి ఈ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్‌ని ఒక లుక్ అయితే వేసేద్దామా? ఎలా ఉంది ప్యాలెస్? బావుంది కదూ! సో, నాతో పాటు మీరు గూడా
అంత ప్రశాంతంగా చూడాలనైతే నేను మ్యూజిక్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. సో, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపులే ఈ ప్లేస్‌ని విజిట్ చేసే కంటే వీడియోస్, రీల్స్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. అండ్ ఫోటోస్ అయితే నంబర్ ఆఫ్ పీపుల్ ఫోటోస్ క్లిక్ చేసుకుంటున్నారిక్కడ. సో, మేము గూడా ఫస్ట్ ఒక రౌండ్ అంతా చూసేసాము. అంతా చూసిన తర్వాత ఓకే. ఈ ప్లేస్‌లో ఈ వీడియోస్ చేద్దాము. ఈ ప్లేస్‌లో ఫోటోస్ దిగుదాము. అలా డిసైడ్ అయ్యి తర్వాత వీడియోస్, ఫోటోస్ ఇలా అన్నీ దిగామనమాట. ఫోటోస్ తీసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. లైక్ ఫోటోస్, వీడియోస్ అలా తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుండేది. ఓవరాల్ మేము చాలా మంచి మంచి వీడియోస్ అయితే చాలా తీసుకున్నాం. చాలా మంచి మంచి పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకున్నాం. మీరు కావాలంటే ఒకసారి నా షార్ట్స్ వీడియోస్‌లో చూడండి. అండ్ అలాగే ఇదే ఛానల్ నేమ్‌తోనే రజనీ స్పార్కిల్ అనే ఇన్‌స్టా పేజ్ కూడా ఉంటదనమాట. సో, కొన్ని పిక్చర్స్ అయితే అలా ఇన్‌స్టాలో అయితే నేను అన్నీ పోస్ట్ చేసుకున్నాను. సో, మేమక్కడ లోపల ఫోటోస్ దిగి అక్కడంతా గూడా చాలా డీహైడ్రేట్ అయిపోయిందనమాట మా బాడీ మొత్తము. సో, మేమింక బయటికి రాంగానే ఇది నిమ్మ సోడా సంథింగ్ ఇది తీసుకున్నాము. ఇదొచ్చేసి ఒక గ్లాస్ సమ్ రూ. 30 రూ. 50 మంచి బిజినెస్ అనమాట ఇది. అసలు ఎంతమంది తాగుతున్నారో ఆయనకి కాసేపట్లోనే చాలా డబ్బులొచ్చేసినాయి అనిపించింది నాకు. ఒక్కసారి ఇది తాగగానే ప్రాణం లేచొచ్చింది. చాలా డీహైడ్రేట్ అయిపోయాం లోపల మేము. తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి నియర్ బై ఏమన్నా ఉందా అని చెప్పేసి అక్కడ తిరిగితే ఇంకా ఇక్కడ సర్వనా డిలైట్ అని చెప్పేసి ఒక హోటల్ కనిపించింది. సో, ఇక్కడ పోయి ఇంకా మాకు నచ్చిన ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. సో, ఇక్కడ ఫుడ్ వైజ్ టేస్ట్ అయితే బావుండింది. కాకపోతే ఇక్కడ మేము సలాడ్ కావాలని వాళ్ళని అడిగామనమాట. లైక్ ఆనియన్స్, క్యారెట్ అలా కావాలని అడిగితే ఒక్క ఉల్లిపాయ, మళ్ళీ ఒక చిన్న నిమ్మకాయ ఇలా తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి దానికి మాకు బిల్లులో ఆల్మోస్ట్ ఆ ఒక్క ఉల్లిపాయకి ఒక సగం హాఫ్ నిమ్మకాయకి రూ. 60 ఎక్స్‌ట్రా ఏసారనమాట లిటరల్లీ. మేమైతే షాక్ అయిపోయినాం. గ్రీన్ సలాడ్ అని పేరు రాసి రూ. 60 ఎక్స్‌ట్రా దీనికే తీసుకున్నారు. ఎంత మోసం అని చెప్పేసి అనుకున్నాం. సో, ఏం చేస్తాం తప్పక ఇంగ అట్లా అయిపోయింది మా సిట్యుయేషన్. తర్వాత ఇంకా ఫుడ్ తినేసి బయటికొచ్చేసాము. సో, ఇక్కడ మేము దారిలో వెళ్ళేటప్పుడు ఈ హ్యాండ్లూమ్ హౌస్ అనే షాప్‌నైతే చూసామనమాట. సో, ఇక్కడ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కొంచెం బావుంటాయి కదా! తీసుకుందామని జెప్పేసి దట్టు ఇది హ్యాండ్లూమ్ స్టోరే కాబట్టి ఇక్కడ మంచిగా ఉంటాయేమో అని జెప్పేసి ఈ స్టోర్‌కైతే విజిట్ చేసాము. అండ్ దట్టు ఏదో 20% ఆఫ్ అని గూడా ఏదో రన్ అవుతుంది. మనం ఆఫర్ అనంగానే ఎగబడిపోతుంటాం గదా! సో, అలాగే ఇక్కడ వెళ్లి చూద్దాము అని జెప్పేసి వెళ్ళి ఇక్కడ కలెక్షన్ అన్నీ చూసాము. నిజం చెప్పాలంటే అంత ఏమీ నచ్చలేదు మాకు. అయినా సరే అక్కడ మదురైలో ఒక ఫేమస్ క్లాత్ ఏదో చెప్పింది మా ఫ్రెండు. సుంగ్ సుంగ్ సంథింగ్ ఏదో కాటన్ మెటీరియల్ అది ఫేమస్. ఇక్కడుంటే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో, అక్కడ చూసాము. బట్ అక్కడ మేము అనుకున్నట్టు అంత స్పెసిఫిక్‌గా అలాంటి మెటీరియల్స్ ఏమీ లేవు. రెగ్యులర్‌గా మనకు బయట దొరికే మెటీరియల్సే ఉన్నాయి. బట్ ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్స్‌ట్రా కాస్ట్ ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ ఒక 600, 700కొచ్చేటియి 1500, 1200 అట్లా ఉన్నాయన్నమాట. సో, అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి లైట్ తీసుకొని బయటికొచ్చేసి ఇంకా వేరే వేరే షాప్స్ ఏమైనా ఉన్నాయా విజిట్ చేద్దామని చెప్పేసి ఇంకా రోడ్ల మీద పడిపోయినామనమాట. సో, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ మహల్‌కి చుట్టుపక్కల మొత్తం కంప్లీట్‌గా హోల్‌సేల్ షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ హోల్‌సేల్ డ్రెసెస్‌కి రిలేటెడ్, శారీస్‌కి రిలేటెడ్ హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి గదా! లైక్ మనకిప్పుడు హైదరాబాద్‌లో లైక్ సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో అలా హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి గదా! మనకు తీసుకోవడానికి బట్టల కోసం. సో, అలా ఇక్కడ హోల్‌సేల్ షాప్స్ అనేటివి చాలా ఎక్కువున్నాయి. మేము ఎక్కడైనా పోయి అడుగుదాం అనుకున్న అన్నీ అవి హోల్‌సేల్ షాప్ అసలు లాట్‌లో బల్క్‌లో ఇట్లా అన్ని పార్సెల్స్ వస్తున్నాయి, వేస్తున్నారు. సో, ఇంకా సరే చూద్దాం ఎక్కడైనా దొరకకపోతే అని జెప్పేసి ఇంకా మధ్యాహ్నం పూట అంతా తిరుగుతా ఉన్నాం. తర్వాత లాస్ట్‌కి ఒక దగ్గర ఈ షాప్ కనిపించింది. శివ సిల్క్స్ అని జెప్పేసి. సో, ఇది కూడా హోల్‌సేల్ షాపే. కాకపోతే సరే చూద్దాం డ్రెసెస్‌వి కదా! ఏమైనా నచ్చుతాయేమో చూద్దాం అని జెప్పేసి ఈ షాప్‌లోకైతే వచ్చి అన్నీ ఇలాగా చూస్తున్నాము. కాకపోతే డ్రెస్ ప్యాటర్న్స్ అనేటివి ఎందుకో అంత నచ్చలేవన్నమాట మాకు. సో, అన్నీ 3 పీస్ సెట్ కుర్తీస్ అన్నమాట. అన్నీ ఆల్మోస్ట్ 700, 800 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. కాకపోతే ఎందుకో ఆ ప్యాటర్న్స్ పెద్దగా నచ్చలేదు. ఇంక నచ్చకపోయేసరికి సర్లే అని జెప్పేసి ఇంకా అవి లైట్ తీసుకున్నామన్నమాట. ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అని జెప్పేసి ఇంకా అన్నీ అలాగా చూస్తూ ఉంటే మాకు ఇక్కడ ఈ టాప్స్ కనిపించాయి. సో, మీకిక్కడ క్రీమ్ కలర్‌లో టాప్ కనిపిస్తుంది గదా! అది నాకు, మా ఫ్రెండ్ పండు అనే అమ్మాయికి అది నచ్చింది మా ఇద్దరికి. సో, అది ఇంకా తీసి చూయించండి. ఇంకా దాంట్లో ఏమన్నా డిజైన్స్, ప్యాటర్న్స్ ఉన్నాయా అని జెప్పేసి అడిగితే దాంట్లో ఒక 2, 3 ప్యాటర్న్స్ కొంచెం కొంచెం వేరియేషన్‌తోని ఆ యోక్ పార్ట్‌కొచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అది కొద్దిగా డిఫరెంట్‌గా కొన్నైతే చూయించింది. సో, చూయిస్తే ఇంగ అందులో నుంచి మాకు కొంచెం నచ్చింది తీసుకున్నామనమాట. అదేంటి అంటే బ్లాక్ ప్రింట్ వేసి ఉందనమాట. అండ్
కాస్ట్ వచ్చేసి సమ్ అరౌండ్ 250 ఎంతో పడింది. సో, దానికి మ్యాచింగ్ దుపట్టా కూడా చూద్దామని చెప్పేసి ఇలాగా ఈ దుపట్టా సెట్ అయితదని చెప్పేసి చూసుకున్నాము. అండ్ ఈ దుపట్టా అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ చాలా మెత్తగా సాఫ్ట్‌గా చాలా బాగుంది. అండ్ ఈ దుపట్టా కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 250, 280 ఆ రేంజ్ పడిందనమాట. సో, ఇలా బాగుంటదా? పేరప్ చేస్తే ఎలా ఉంటదని చెప్పేసి ఇలా నేను పెట్టుకొని చూసుకుంటున్నాను. ఆ దుపట్టాకి ఈ టాప్ ఎలా సెట్ అయితదా? లేదా? అని చెప్పేసి ఇలా ఒకసారి చూస్తే మనకు కూడా లుక్ వైజ్ తెలుస్తది కదా! క్లారిటీ వస్తది కదా! అని చెప్పేసి ఇలాగ వేసుకొని చూసాను. ర్యాండమ్‌గా చూసిన దానికంటే ఇలా వేసుకొని చూస్తే మాత్రం ఇంకా బాగా క్లియర్‌గా అర్థమైందనమాట. ఓకే. ఇది బావుంటదని అనిపించి ఫైనల్‌గా మా ఫ్రెండ్ నేను ఆ 2 టాప్స్ తీసుకున్నాము. దుపట్టా అయితే మా ఫ్రెండ్ తీసుకుంది. నేను ఓన్లీ టాప్ మాత్రమే తీసుకున్నాను. అన్‌ఫార్చునేట్‌లీ మాకు కావాల్సిందైతే దొరకలేదు. బట్ వేరేదైతే దొరికింది. ఇంకా అది తీసుకున్నాం. మిగతా అంతా విండో షాపింగ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాము. తర్వాత ఫైనల్లీ మా ట్రిప్‌లో ది మోస్ట్ మెమరబుల్ అండ్ డివైన్ మూమెంట్ మీనాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనంకైతే వెళ్తున్నాము. సో, మదురై అనంగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది మీనాక్షి అమ్మవారి టెంపులే. ఈ టెంపుల్‌కి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ హిస్టరీ ఉంది. పార్వతీదేవి అవతారమైన మీనాక్షి అమ్మవార్లు మరియు శివుని రూపమైన సుందరేశ్వరునికి డెడికేట్ చేసిన ఈ టెంపుల్ సౌత్ ఇండియాలోని మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ లో ఒకటి. టెంపుల్లో ఉన్న కలర్ఫుల్ గోపురమ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ అండ్ థౌజండ్ పిల్లర్ హాల్స్ చాలా ఫేమస్ ఇక్కడ. టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ అండ్ పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వచ్చింది. మా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా మీనాక్షి అమ్మవారి బ్లెస్సింగ్స్ పొందినట్లు అనిపించింది. కొన్ని ప్లేసెస్ మనం విజిట్ చేస్తాం. కానీ కొన్ని ప్లేసెస్ మన హార్ట్‌లో ఫరెవర్‌గా ఉండిపోతాయి. మీనాక్షి అమ్మవారి టెంపుల్ మాకు అలాంటి ఒక ప్లేస్ అన్నమాట. చాలా 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 డివైన్ మూమెంట్. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, అక్కడ దర్శనం అయ్యాక బయటికి వచ్చి షాపింగ్ చేశాము. లైక్ చిన్న చిన్న ఐటెమ్స్ అయితే తీసుకున్నామన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. స్ట్రీట్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ పట్టీలు అవన్నీ కూడా చూసాము. తీసుకుందాం అనిపించింది. బట్ ఎక్కువ పెట్టుకోను కాబట్టి ఎందుకులే వద్దు అనిపించింది. ఆల్మోస్ట్ ఈ పట్టీల ప్రైస్ వచ్చేసి 300 నుంచి అలా స్టార్ట్ అయిందనమాట. దెన్ నెక్స్ట్ మా బాబు కోసం అయితే ఒక కడియం తీసుకున్నాను నేను. లాస్ట్ టైం మేము తిరుమల వెళ్ళినప్పుడు మా పెద్ద బాబు కోసం కడియం తీసుకున్నాము. అప్పుడు మా చిన్నోడి సైజ్ కి తగ్గట్టు కడియం దొరకలేదు. సో, ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ లేడీస్ కి సంబంధించిన యాక్సెసరీస్, ఫ్యాన్సీ థింగ్స్ అసలు వాట్ నాట్ కిడ్స్ కి అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఇవేమీ ఎక్కువ తీసుకోలేదు. బట్ మా పిల్లల కోసం కొన్ని టాయ్స్ అలాంటివి అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ కూడా అసలు ఫుల్ స్టఫ్ ఉందన్నమాట. జ్యువెలరీకి అసలు కొదవే లేదు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా ఎక్కువ హ్యూజ్ కలెక్షన్ ఉంది. అండ్ నెక్ చైన్స్ సింపుల్‌గా, హెవీగా అసలు పిచ్చిలేసిపోతదనమాట. ఇలా స్ట్రీట్ షాపింగ్ కొంచెం ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళకి మాత్రం కళ్ళల్లో లడ్డు కావాలా నాయనా అన్నట్టు అట్లా ఫీలింగ్ వచ్చేసనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో, దేవుళ్ళ ఫోటోస్ అవన్నీ గూడా చాలా 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 స్టఫ్ ఉంది. అండ్ నేనిక్కడ మా బాబు కోసం టాయ్స్ అయితే చూస్తున్నాను. సో, ఇలా ఒక 2, 3 రకాలు చూసి వాళ్ళకి ఏదైతే నచ్చుతదబ్బా అని ఆలోచించి ఒక 2, 3 అయితే తీసుకున్నాను. తీసుకొని అందులో టాయ్స్ కూడా ట్రై చేశాననమాట. ఏదైతే బావుంది అని చెప్పేసి. సో, ఫైనల్లీ నాకు ఈ హెలికాప్టర్ అయితే నచ్చింది. ఈ హెలికాప్టర్ నచ్చి ఇదొకటైతే తీసుకున్నాను. అండ్ అది కాకుండా ఇక్కడ బ్లాక్ బీడ్స్ చైన్స్ ఇలా సింపుల్ చైన్స్ డైలీ వేర్ పర్పస్‌లో కూడా చాలా 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 స్టఫ్ ఉంది. సో, ఇవి మాత్రమే కాదు ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా అసలు చాలా ఉండే. బ్యాంగిల్స్ కలెక్షన్ ఫుల్లుగుండే అనమాట. ఇవన్నీ కూడా చాలా ఉండే. సో, ఇందులో స్పెసిఫిక్‌గా నాకు కావాల్సినయితే కొన్ని పిక్ చేసుకొని నేనైతే బిల్ ఏయించాను. సో, ఇలా ఇయర్ రింగ్స్ మా ఆడపడుచుకి, మా తమ్ముడు వాళ్ళ వైఫ్‌కి, ఇంకా మా బాబు కోసం వాచెస్. నాకు ఇద్దరు బాబులు. సో, వాళ్ళిద్దరి కోసం వాచెస్ ఇలా అన్నీ తీసుకున్నాను. నాకు ఇయర్ రింగ్స్ ఇలా చాలానే కొనుక్కున్నాను. చూడ్డానికి కొంచెమే అనిపిస్తుంది. నా బిల్ ఆల్మోస్ట్ 900 రూపీస్ అయిందనమాట. సో, అన్నీ ఇంకా పర్చేస్ చేసుకొని ఇంకా బయటికొచ్చేసాము. సో, ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్ళాలన్నమాట. నియర్ బై ఏదైనా హోటల్ ఉందా అని చెప్పేసి అక్కడ చూసాము. ఆల్మోస్ట్ 10:30 అయిందనమాట మేము ఫుడ్ తినడానికి వెళ్ళేసరికి. ఇంకా దొరికిందే ప్రసాదం అనుకోని దోస అయితే ఆర్డర్ ఇచ్చేసాము. దోస వచ్చేసింది. ఇంకా అది తినేసి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఓవరాల్‌గా ఈరోజు మేము మదురైలో విజిట్ చేసిన ప్లేసెస్ అయితే మీకు అన్నీ ఈ వీడియోలో చూయించాను. సో, నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే మేము కొడైకెనాల్‌కి వెళ్తున్నాం. సో, కొడైకెనాల్‌ని మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. 3 డేస్ ప్యాకేజ్ అదొచ్చేసి. సో, రేపు మార్నింగ్ మాకు కార్ వస్తది. సో, మార్నింగే కొడైకెనాల్‌కి అయితే బయలుదేరాలి. సో, ఆ వీడియోస్ మిస్ అవ్వద్దంటే మన ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మదురైకి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తిరుమల మహల్ మరియు మీనాక్షి అమ్మవారి టెంపుల్‌ని అయితే కంపల్సరీగా మీ లిస్ట్‌లో అయితే పెట్టేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే గనక
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ కొడైకెనాల్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో మీరు ఏది కూడా మిస్ కావద్దు అంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.